నాకు తెలియకుండా నీకు ఇంకొకరు ఫ్రెండ్ అవడం ఏంటి? అసలు ఎవరా బాను? ఆ రోజు రెస్టారెంట్ దగ్గర నువ్వు తిట్టావు కదా, ఆ అమ్మాయి బాను. ఆ అమ్మాయి పేరు బానునా? ఆ పొగురుపోతు నీకు ఫ్రెండ్ ఎలా అయింది? నో, నేను ఒప్పుకోను. రేపు ఉదయం కుదురుతుందా? ట్రై చేస్తాను. 20,000 ఇస్తే సాయంత్రానికి కుదురుతుందా? కుదిరేటట్టు చేస్తాను. 30,000 ఇస్తే గంటలో పెట్టేస్తారా? నా దగ్గర అంత క్యాష్ లేదు గాని ఈ 10,000 తీసుకుని ముహూర్తం రేపు పెట్టేయండి. పంతులు గారు తీసుకోండి కాఫీ. పంతులు గారు, వాస్తు ప్రకారం టీవీ అక్కడ ఉండొచ్చా? బేషుగ్గా ఉండొచ్చమ్మా. అమ్మా, కాఫీ చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. నాన్నోయ్, నీకు గుడ్ న్యూస్. ఏంటో? పెళ్లి ముహూర్తం అమ్మకి తెలియకుండా రేపే పెట్టేసేలా పంతులు గారిని మేనేజ్ చేసేసా. వారిని మొన్నటి వరకు హీరో తరుణ్ లా కూల్ గా ఉండేవాడు ఎదురా, సడన్ గా రవితేజలో ఎంత స్పీడ్ అయిపోయావేంట్రా? మంచి హస్బెండ్ లో ఉండాల్సి నువ్వు మంచి వంటవాడిగా మారిపోయావా లేదా? ఇదే అంతే. అన్నా, ముహూర్తం సెట్ చేసినట్టు పిల్లల్ని కూడా వారం రోజుల్లో కనేయాలని ట్రై చేయకు. అది కుదిరే పని కాదు. దానికి కూడా ఏదో ఒక మార్గం ఆలోచిస్తానులేరా. మీ వాడు శోభనం గదిలో దూరాక తండ్రి అయ్యే వరకు వచ్చేలా లేడంకుల్. త్వరగా పిల్లల్ని కనేస్తే నాకు మంచిదేగా. ఉల్లిపాయలు తరగడానికి, పోపుల డబ్బా తెచ్చివ్వడానికి నాకు హెల్పింగ్ గా ఉంటారు. అమ్మా, ఏమిటమ్మా? అవన్నీ త్వరగా కార్లో పెట్టించేయమ్మా. ఎందుకమ్మా అంత కంగారు? శుభకార్యానికి తీసుకెళ్లవలసినవి కదా. పసుపు, కుంకుమ, తాంబూలాలు మనం తీసుకెళ్తాం, మిగతావి వాళ్ళు తీసుకెళ్తారు. అయితే సరే, టైం అవుతోంది, త్వరగా ఏదో ఒకటి చేయించు. సరే సరే. నాన్నా, మంగా, నారాయణ, స్నానం చేసి బట్టలేసుకోవడానికి ఎంతసేపు ఏంటండి? అవతల ఎంగేజ్మెంట్ టైం అయిపోతుందని అమ్మాయి కంగారు పడుతోంది. టైం అవుతున్నది ఎంగేజ్మెంట్ కాదే, నా కొంప ముంచడానికి. నానా, ఈ నెక్లెస్ ఎలా ఉంది చూడు. చాలా బాగుందిరా. ఎప్పుడు కొనుక్కున్నావు? నా కోసం కాదు నాన్నా, సింధు కోసం కొన్నాను. బాగుందో లేదో చెప్పమంటే ఏం మాట్లాడేంటండి? బాగుంది బాగుంది. థ్యాంక్ యూ నానా. నానా, ఈ వాచ్ ఎలా ఉంది నాన్నా? చాలా బాగుందిరా. నాకు కూడా కొన్నావన్నమాట. థ్యాంక్ యూ. రా పెట్టు. ఇది నీకు కాదు నాన్నా, పెళ్లి కొడుక్కి పెట్టడానికి. సింధు తరపున తల్లిదండ్రులుగా మీరు తాంబూలాలు తీసుకుంటున్నారు కదా, కాబోయే అల్లుడికి మీరే వాచ్ పెట్టాలి. సరే, పెట్టాలి పెట్టాలి, పెడదాం. ఇదేం కర్మరా నాకు. ఎలా ఆపాలి దీన్ని?
ఈ రోజు నీ పని అయిపోయేలా ఉంది. ఆపాలి. ఎలా ఆపాలి? ఏంటన్నా ఇందాక నుంచి చూస్తున్నాను, అటు ఇటు తెగ తిరిగేస్తున్నావు. కడుపులో ఏదైనా ప్రాబ్లం అయితే ఒకసారి అన్లోడ్ చేసి వచ్చాయి. త్వరగా బయలుదేరాలి. అది కాదురా. అది కాదా? మరేంటి ప్రాబ్లం? అదేరా. అది అదే అంటావు, అది కాదంటావు. అసలు ఏంటన్నా ప్రాబ్లం? అబ్బా, ఇదిరా ప్రాబ్లం. అవునరా, ఇదే ప్రాబ్లం. ఆ కోయిదర్ చెప్పిన దాని ప్రకారం నాకు కాబోయే భార్య నన్ను 7 చెంపదెబ్బలు కొట్టాలి కదా. అయితే ఉండి చెప్తాను. సౌందర్య, ఎవరు ఫోన్ చూడు. ఇంకెవరు? కిట్టు. మాట్లాడతావా? నువ్వే మాట్లాడు. హలో కిట్టు, నేను సౌందర్యని. నువ్వు హలో అన్నప్పుడే ఈ బండగొంతు నీదేనా అనుకున్నాను. సౌందర్య అని మళ్ళీ స్పెషల్ గా చెప్పక్కర్లేదు. నిన్ను. అయినా నువ్వెందుకు కాల్ లిఫ్ట్ చేసావు? సింధు ఎక్కడా? సింధు చాలా బిజీగా ఉంది. విషయం ఏంటో చెప్పు. ఏంటి నీకు చెప్పాలా? అసలు మా ఇద్దరి మధ్య నువ్వెవరు? నేనెవరా? ఇది అన్యాయం రా. మీ ఇద్దరిలోని సపోర్ట్ చేసింది నేను, నిన్ను ఎంకరేజ్ చేసింది నేను, నీకు లవ్వర్ గా నటించింది నేను. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? మా సీక్రెట్స్ అన్ని నీకు చెప్పాలా? సీక్రెట్సా? అవునమ్మా, మాకు బోల్డ్ అని సీక్రెట్స్ ఉంటాయి. అవన్నీ నీకు చెప్తారు మరి. ఇది దారుణంరా కిట్టు. నన్ను ఇలా వాడుకొని కరివేపాకులో తీసి పడేస్తావా? ఏ అలా మాట్లాడుకో, వినడానికి అసహ్యంగా ఉంది. అయినా నీ వల్ల కొరిగిందేంటి? రెస్టారెంట్ లో ఐస్ క్రీంలు, కూల్ డ్రింక్లు బొక్క. సింధు నేను మొగుడు పెళ్ళాలమని ముందే రాసిపెట్టుంది తెలుసా? మేం పుట్టక ముందే అది డిసైడ్ అయిపోయింది. రే, నాతో పనైపోయాక నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు కదూ. వస్తున్నాను రా, ఎంగేజ్మెంట్ లో చెప్తా నీ పని. సంతోషించాలే గాని ఫోన్ ఒకసారి నా సింధుకివ్వు. అర్జెంటుగా మాట్లాడాలి. ఇదిగోవే, ఆ సచ్చినోడు నీతోనే మాట్లాడతాడంట. హలో సింధు, నా బంగారం, నా మరదల్స్. చెప్పు. అబ్బా, చెప్పు బూట్లు అనకుండా కాస్త పద్ధతిగా ఏంటి బావా అనొచ్చుగా. ఇంకాస్త ప్రేమగా బావా అని పిలొచ్చుగా. అది నాకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బందా? దాన్ని ఇబ్బంది అనరు, సిగ్గు అంటారు. అది కూడా నేనే చెప్పాలా? సరే, నువ్వు తెగ సిగ్గుపడిపోతున్నావు అని అర్థమైపోతుంది గాని నేనెందుకు కాల్ చేశానంటే నువ్వు నన్ను 2 చెంపదెబ్బలు కొట్టాలి. చెంపదెబ్బలా? అవును, ఇప్పటికి 5 కొట్టావు, ఇంకో 2 కొడితే సరిపోతుంది. 5 ఏంటి, 2 ఏంటి? ఏం లేదు సింధు, ఏ కూనైతే నిన్ను 7 చెంపదెబ్బలు లాగి పీకుతుందో ఆ కూనే నిన్ను చివరాఖరుకు మనవాడుతుంది. ఇది సత్యం. అదన్నమాట విషయం. నిన్ను నేను 5 చెంపదెబ్బలు కొట్టానా? ఐమ్ సారీ. సారీ ఏంటి, ఇంకో 2 పేకమంటుంటే? లేదు, నేను అలా కొట్టలేను. పాపం, నువ్వేదో మొహమాట పడుతున్నావు. ఓ, కాబోయే మొగుడిని కొట్టడం ఏంటనా? పర్లేదు, ఇంకా మనం
మూడు పిల్లలం కాలేదుగా, కొట్టొచ్చు. అయినా ఎంతమంది పిల్లలు మొగుళ్ళు కొట్టట్లేదు. నువ్వు అలాంటివేం పెట్టుకోకుండా రాగానే 2 చెంపదెబ్బలు కొట్టావనుకో, 7 చెంపదెబ్బలు పూర్తయిపోతాయి, మనం మొగుడు పిల్లలం అయిపోతాం. అదన్నమాట. అలాగే ఉంటాను. బాయ్. ఎలా భరిస్తావో ఏంటో పాపం. సింధు, మై డార్లింగ్, నా బంగారం, నా వెండి, నా ప్లాటినం. ఒరే కిట్టు, అది బంగారమేం కాదురా, నీ సెల్ ఫోన్. భాను, చెప్పు భాను. మేమంతా బయలుదేరడానికి రెడీగా ఉన్నాం. మీరందరూ రెడీ అయిపోయారా? మేం కూడా రెడీనే. ఇదిగో అదుంది ఇది లేదు అని నువ్వు మీ అమ్మగారు టెన్షన్ పడక్కర్లేదు. పళ్ళు, పూలు, స్వీట్స్ దగ్గర నుంచి నీ ఎంగేజ్మెంట్ కి కావలసినవన్నీ మేం తీసుకొస్తున్నాం. నీకొక మంచి నెక్లెస్ కొన్నాను. భాను, నీ బావ కోసం కూడా వాచ్ ఒకటి తీసుకున్నాను. అలాంటివన్నీ ఏం వద్దు భాను. అవేం కుదరదు. తెస్తున్నాను, నువ్వు తీసుకోవాలి అంతే. ప్లీజ్ భాను, నాకలా ఎవరి దగ్గర తీసుకోవడం ఇష్టం ఉండదు. ఈ కొద్ది రోజుల పరిచయానికే నా కోసం ఇంత చేస్తున్నావంటే నాకదే సంతోషం. ఫ్రెండ్స్ అన్నవాళ్లు గిఫ్ట్లు కూడా ఇవ్వకూడదా? ఇంకా ఈ గిఫ్ట్లు అవి వద్దు భాను, ప్లీజ్. దయచేసి ఏమీ తీసుకురావద్దు. ఇస్తే తప్ప? అలాని కాదు, అడగకపోయినా ఇవ్వాలనుకోవడం నీ మంచితనం. ఒకరి దగ్గర నుంచి ఏది ఆశించకూడదనుకోవడం నా మనస్తత్వం. నా మనస్తత్వానికి సరిపడిన పనులు చేస్తే నేను డిస్టర్బ్ అవుతాను. అది నాకిష్టం ఉండదు. మన ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. దయచేసి ఫోర్స్ చేయకు భాను. నువ్వు జగముండివి. నీతో ఆంటీని అంకుల్ని తీసుకొస్తున్నావుగా, నాకదే పెద్ద గిఫ్ట్. మమ్మల్ని తయారమ్మని కంగారు పెట్టేసి నువ్వు ఫోన్లో మాట్లాడుతూ కూర్చున్నావేంటి? సింధు అమ్మా, తన కోసం అన్నీ కొన్నాను, ఇప్పుడేమో ఏం తీసుకురావద్దని చెప్తోంది. ఏది ఇలా ఇవ్వు, నేను మాట్లాడతాను. ఇదిగో మా అమ్మ మాట్లాడుతుందట, మాట్లాడు. ఇవ్వు. అమ్మ సింధు. నమస్తే ఆంటీ. నమస్తే ఏంటమ్మా, నీకోసం మా భాను ఎంతో సరదాపడి అన్నీ కొంటే వద్దంటున్నావంట. ఏ, నువ్వు కూడా మా కూతురులాంటి దానివేగా, నీకివ్వకూడదా? సారీ ఆంటీ, ఎవరి దగ్గర తీసుకోవడం నాకు అలవాట్లేదు, ఇష్టం ఉండదు కూడా. దయచేసి మీరేం అనుకోవద్దా ఆంటీ. సర్లేమ్మా, అక్కడ మీ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? అయ్యాయి ఆంటీ. నా ఎంగేజ్మెంట్కి అవన్నీ తీసుకురావడం కోసం భాను మిమ్మల్ని బలవంతంగా ఒప్పించి ఇబ్బంది పెట్టిందా ఆంటీ? అదేం లేదమ్మా, మా భాను సంగతి నీకు తెలీదు. అది ఎవరికైనా మాటిచ్చిందంటే అది జరిగే వరకు పట్టిన పట్టు వదలదు. ఎవరైనా నచ్చితే చాలు, వాళ్లతో ఫ్రెండ్షిప్ చేయడం కోసం తహతహలాడిపోతుంది. కోపం వచ్చినా అంతేనమ్మా, ఉలుకు పలుకు లేకుండా మాట్లాడడం మానేస్తుంది. నువ్వు ఫ్రెండ్ అయినందుకు మా భాను ఎంత పొంగిపోతుందో తెలుసా? నేను కూడా భాను మంచితనాన్ని అర్థం చేసుకున్నానాంటీ. అవునమ్మా, ఇలాగే ఒకరినొకరు అర్థం చేసుకుని ఫ్రెండ్స్లా కాకుండా సొంత అక్క చెల్లెల్లాగా కలిసి ఉండండి.
తప్పకుండా ఆంటీ. బాను, పరిచయం చేసుకుంటావు కదా అని ఫోన్ ఇస్తే పెళ్లి వరకు వదులుకుంటూ మాట్లాడేటట్టున్నావు. ఒక్క నిమిషం సింధు, ఇదిగో మా నాన్నకిస్తాను, మాట్లాడు. నేనా? ఇదిగోండి నాన్న, మాట్లాడండి నాన్న. ఇప్పుడు ఎందుకులేమ్మా? మాట్లాడండి. మాట్లాడండి నాన్న. మాట్లాడండి నాన్న. హలో. నమస్తే అంకుల్. నమస్తే. మీరొస్తున్నారని బాను చెప్పిన దగ్గర నుంచి నాకు చాలా సంతోషంగా ఉంది అంకుల్. ఒకప్పుడు ఉండేదాన్ని అంకుల్. సొసైటీలో ఎలాంటి చీటర్స్ లోఫర్స్ ఉంటారో తెలిసాక సంతోషించేదానికన్నా అసహించుకునే సందర్భాలే ఎక్కువైపోయాయి. డబ్బు కోసం నమ్మించి తడిగుడ్డతో గొంతులు కోసే స్కౌండర్స్ ని చూశాక నాకు డబ్బు మీద, మనుషుల మీద నమ్మకం పోయింది. అలాంటిది అంత డబ్బు, హోదా ఉన్న మీరు మీ కూతురు చెప్పిన ఒక్క మాట కోసం నన్ను మీ కూతురుగా భావించి తాంబూలాలు తీసుకోవడానికి వస్తున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అంకుల్. అంకుల్? ఎవరమ్మా? బాను నాన్నగారమ్మా. అంకుల్, మా అమ్మతో మాట్లాడండి. మాట్లాడమ్మా. హలో, నమస్కారం అండి. బాగున్నారండి? భాను మిమ్మల్ని తీసుకొస్తున్నట్టు మా సింధు చెప్పింది. వస్తున్నారా అండి? బయలుదేరబోతున్నాం. మీ గొంతెక్కడో బాగా విన్న గొంతులా అనిపిస్తోందండి. అది అంటే అది అంటే మీరు కూడా ఒకప్పుడు బిజినెస్ ఫీల్డ్లో ఉండేవారని మా అమ్మాయి చెప్పింది. బిజినెస్ సర్కిల్లో ఎక్కడ కలిసే ఉంటాం కదా, అందుకే మీకు విన్నట్టుగా ఉంది. నేను చూసే ఉంటాను మిమ్మల్ని. ఒక్కసారి చూస్తే నేను కూడా ఎవరిని మర్చిపోను. నేను మిమ్మల్ని ఎక్కడైనా చూసుంటే క్షణంలో గుర్తుపట్టేస్తాను. వస్తారుగా, తెలుస్తుంది. ఇది నేను చేస్తున్న పెళ్లి కాదండి, మా ఆయన చేస్తున్న పెళ్లి. ఆయన ఆశీర్వాదం లేకపోయింటే ఈ పెళ్లి కుదిరేదే కాదు. ఇంతవరకు మాకెవరూ లేరనుకున్నాం. ఇప్పుడు మా కోసం మీలాంటి ఒక మంచి కుటుంబం రాబోతోంది. మీ ఆశీస్సులతోటి మా అమ్మాయి పెళ్లి ఏ ఆటంకాలు లేకుండా శుభప్రదంగా జరుగుతుంది. సరేనండి, టైం దగ్గర పడుతోంది. మీరు త్వరగా బయలుదేరొచ్చేయండి. వచ్చేస్తాం. వస్తా. అమ్మా, ఏంటి ఆలోచిస్తున్నావు? భాను వాళ్ళ నాన్నగారి గురించమ్మా. భాను నాన్నగారి గురించా? అవునమ్మా, ఆయన గొంతు ఎక్కడో విన్నట్టుందమ్మా. అబ్బా, అలాంటిదేం లేదమ్మా. వాళ్ళు చాలా మంచివాళ్లు. నాతో ఎంత బాగా మాట్లాడారో తెలుసా? ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచిస్తే అలాగే అనిపిస్తుంది. అమ్మా, మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. పద పదమ్మా. ఎలా తప్పించుకోవాలి? తప్పించుకునే మార్గం అయితే కనిపించడం లేదు.
ఏదో ఒకటి చెయ్యకపోతే సుకన్య మెడలో తాళి కట్టింది నేనేనని తెలిసిపోతుంది. కాంట్రాక్ట్ సంపాదించడానికి లంచం ఇచ్చానని తెలిసినందుకే నన్ను నిలదీసింది. ఇప్పుడు వాళ్ళని మోసం చేసి వారి జీవితాల్ని నాశనం చేశానని తెలిస్తే ఊరుకుంటుందా? వాళ్ళ ముందే నన్ను ఏమండి, మనం వెళ్తుంది శుభకార్యానికండి. ఏదో గొడవకు వెళ్తున్నట్టు అంత టెన్షన్ పడుతున్నారు. ఏం లేదమ్మా, ఏం లేదు. ఏమండి, మొహం నిండా చెమటలేంటండి? మీరింత టెన్షన్ పడ్డం నేనెప్పుడు... నోర్మూస్తావా? నా ప్రాబ్లం ఏంటో నీకు తెలీదు. నాన్నా, నీ ప్రాబ్లం ఏంటి? అదేనమ్మా, ఆఫీస్ పని. ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ వదిలేసి వచ్చినందుకు కొంచెం ఇబ్బందిగా అనిపించి. ఆఫీస్ పనులు ఈ రోజు కాకపోతే రేపైనా చూసుకోవచ్చు. ఎంగేజ్మెంట్లు, పెళ్లిళ్ళు మళ్ళీ మళ్ళీ జరగవు నాన్నా. అవును, అమ్మాయి చెప్పింది కరెక్టే కదండి. అవును. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత కావాలంటే మీరు అట్నుంచి ఆఫీస్ వెళ్ళిపోండి. 10 రోజులు ఇంటికి రాకుండా మీరు ఆఫీసులోనే ఉండిపోయినా మాకేం అభ్యంతరం లేదు. అలాగేనమ్మా. డ్రైవర్, ముందు నా లెఫ్ట్ లోంచి పోని. అటెందుకు బాను? ఎంగేజ్మెంట్ కమ్యూనిటీ హాల్లో అన్నావు కదా. ఎంగేజ్మెంట్ అక్కడే నాన్నా. మనం వెళ్తోంది సింధు ఇంటికి. మీరు ఒకప్పుడు బాగా ఉన్నవాళ్ళని తెలిసింది. సడన్ గా అన్ని ఎలా పోగొట్టుకున్నారా ఆంటీ? పరిస్థితులు మారిపోవడానికి ఏదో కారణం అంటే ఉంటుంది కదా ఆంటీ. ఒక దుర్మార్గుణ్ణి నమ్మి చేరదీశానమ్మా.